25/12/2025 మేషరాశి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. వ్యాపారమున విశేషమైన లాభాలను అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగ అధికారులతో జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశివారు లక్ష్మిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి మరియు వ్యాపార విషయంపై కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఈ రాశివారు గణపతి స్తోత్రాన్ని ఆరాధించడం వలన శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన పనులలో జప్యం కలిగినప్పటికీ వీరు నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధికత పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసి రావు. ఈ రాశివారు పంచముఖ హనుమాన్ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి మరియు వృద్ధి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. దైవ చింతన కూడా పెరుగుతుంది. ఈ రాశివారు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి కన్యా రాశి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని స్థానచలనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. మరియు ఈ రాశివారు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి తులారాశి. ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరం అవుతాయి. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగ్యస్వామితో వివాదాలు కలుగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలను నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. కావున ఈ రాశివారు నవగ్రహ అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు ఆలస్యమవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి మరియు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు కూడా పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు మందగిస్తాయి. మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశివారు
విష్ణు నరసింహస్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయముపై చర్చలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలను అందుకుంటారు. మరియు ఈ రాశివారు రుద్రాక్షమాల జపం చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. తదుపరి మీనరాశి. ఉద్యోగమున అధికారులతో వాదనాలకు వెళ్ళకపోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు. ఈ రాశివారు దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకుంటారు.